ఇట్లనైతే అల్లుకోవాలి మొత్తము, ఇగో గ్యాప్ లేకుండా ఇట్లా కుచ్చులు కుచ్చులు రావాలి, బాగా అల్లుకోవాలి ఇది మొత్తం. బాగా అల్లుకున్నాకనే మళ్ళీ ఇగో ఇది మొత్తం ఇగో ఈ గ్యాప్ లేకుండా అల్లుకోవాలి, ఇట్లా ఇగ్గుకుంటా ఇగో గ్యాప్ ఉండదు. మొత్తం అల్లితేనే మనకు బంతి అన్నది మంచిగా వస్తుంది, కుచ్చులు కుచ్చులు మంచిగా వస్తుంది. ఇది మొత్తం నిండింది కదా, ఇట్లా నిండినాక ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇగో లాస్ట్కి ఉన్నది కదా, మనం ఫస్ట్ అయితే మొదలుపెట్టేది ఎక్కడ ఉన్నదో అక్కడ ఇట్లా జాయింట్ చేసుకోవాలి. గట్టిగా ముడి పడుతుంది, ఇట్లా జాయింట్ చేసుకుంటే ముడి పడుతుంది. ముడి పడ్డాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మొదలు పెట్టుకున్నాం మనం.